సరే, ఒక మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి మనం ఏం చేయలేం. ఒక వారం రోజులు హాస్పిటల్ ఉండాలంటే కుటుంబం అంతా కట్టుకొని పోతాం. ఒక హాస్పిటల్లో వాళ్ళతో చీచా అనుకుంటా, ఇక్కడ ఉండకూడదు, డాక్టర్ గారు అవుతారని కాంపౌండర్ ఒకటే తిట్లు తిడతాడు. వాడు ఎన్ని తిట్లు తిట్టినా సరే సార్, ఓకే సార్, అట్లనే సార్. అక్కడ ఎక్కడ మరి ఇక్కడ మంచిగా బంగారం లాగా ఇటు బట్టి నా చల్లటి గాలి తోలుతుంది. హాయి కూర్చోబెట్టాడు మిమ్మల్ని. మరి దేవుని సన్నిధిని అనుభవించడానికి మీరు అట్లా దేవుణ్ణి ప్రక్కన పెడితే అది మీకు మంచిది కాదని నేను చెప్పడంలో వెనకాను. ఖచ్చితంగా మీరు ఏ ర్యాంక్లో ఉన్నా నాకు తెలియదు, కానీ మీరు ఏమేం చేస్తారో కూడా నాకు తెలియదు. ఏ స్థితిలోనైనా ఉండండి, దేవుని పక్కన పెడితే దేవుడు మన పక్కన పెడతాడు. ఈక్వేషన్ ఉంది, ఫార్ములాస్ ఉంటాయి తెలుసా. A+B² అంటే దానికి ఒక సూత్రం ఉంది. దేవునిలో కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. నన్ను గణపరచు వారిని తెలిసి మరి తప్పు చేస్తే లెక్క తేవలదుగా. ఫార్ములా తెలియకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిద్దా? మరి ఎట్లా? యూ హ్యావ్ టు థింక్ దట్. జాగ్రత్తగా ఉండండి. ఈ పూట మరలా ఒకసారి మూలవాక్యం నాకు చదవండి. కొన్ని విషయాలు మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. మన మూలవాక్యం ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. పదే వచ్చిన కూడా చదువున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక హల్లెలూయా చెప్పండి అందరూ. కొద్ది నిమిషాలు మీరందరూ ఇక చక్కగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయాలనేదే నా చిన్న కోరిక. కృప కలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించి మీతో మాట్లాడి మిమ్మలను సంధించునుగాక. ఈరోజు ఉదయం ప్రభు మనతో మాట్లాడతా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి జీవితంలో జరగాల్సిన కొన్ని అద్భుతమైన విషయాలను దేవుడు మనతో మాట్లాడారు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను అందరు వరుసలో వచ్చి నిలబడితే వాళ్ళను చూసి మంచిదయ్యా, పర్వాలేదయ్యా, ఆహా ఓహో అనకుండా, మీరు బాప్తిసం తీసుకునే వరుసలోనే ఉన్నారు కానీ మీ గుణాలు బాగలేవు, మీ పద్ధతులు బాగలేదు, మీరు ఏ విధంగా ప్రవర్తించాలో మీకు అర్థం కాలేదు, నడవటం, మాట్లాడటం, చూడటం అన్నీ నేర్చుకోండి అని వాళ్ళకి ఉదాహరణగా వాళ్ళని పట్టుకొని, బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఈయన అంటాడు, సర్ప సంతానమా అనండి. బాప్తిసం తీసుకున్నాడు విడుదల పొందిన వ్యక్తి కదా, శాపం నుంచి విడిపించబడ్డాడు కదా. కానీ బాప్తిసం తీసుకున్న ఆ శాపాన్ని అనుభవించే వాళ్ళు ఈ కాలంలో లేరా? పాపములో శాపంలో బ్రతుకుతున్న తరం మీరు చూడలేదా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళని దేవుడు ఏ విధమైన కోణంలో ఆ కాలంలో వాళ్ళని కార్యాలు జరిగించడానికి దేవుడి ఎన్నుకున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ యోహానయ్య గారు నోరు తెరిచి మాట్లాడిన మాట వాళ్ళ జీవితాలను, వాళ్ళ భక్తిని ఒక జీవితో పోల్చాడు. దాని పేరు సర్పం, సర్ప సంతానం అనండి. నేను ఉదయం మీకు ఒక చిన్న ముక్క తీసుకొని చాలా విషయాలు చెప్పాను. దాంట్లో ఏంటిదంటే, గేదెకి మనం తిన్న తర్వాత మన చేతికున్న ఎంగిల్ నీళ్ళు కడిగి ఆ ఎంగిల్ నీళ్ళు పోస్తే దాంట్లో పాలు తయారవుతున్నాయి. దేంట్లో? గేదెలో. ఇదే శ్రేష్టమైన పాలు తీసుకొని పోయి ఒక పాముకు పోస్తే విషయం తయారవుతుంది. మంచి మాటలు, మంచి వాక్యం వింటున్నప్పుడు మనలో కూడా మంచి శ్రేష్టమైన స్వభావాలు తయారవ్వాలి. ఆ విషయాలు ఉదయం మాట్లాడి ఇక దాన్ని పట్టుకొని నేను ఎలాడితే మళ్ళీ ఈ పూట కూడా దాన్ని పట్టుకుంటే మళ్ళీ అది బొచ్చడి చెబుతాం. మళ్ళీ మరి అయితే కాకుండా కొంచెం ముందుకు మనం పోదాం కనుక కొంచెం ముందుకి రానోళ్ళు ఇక తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్ ఉందన్న ధైర్యమే కదా మీకు, అందుకోసమే రాలేదు. అదేగా మీ అతిశయ కారణం ఈ కెమెరానేనా? నేను తీసుకొని వెళ్తా. అల్లె చెప్పండి. సరే, ఇప్పుడు ఈ పూట ఆయన సర్పంతోనే ఎందుకు పోల్చాడో, సర్పంలో ఉన్న కొన్ని గుణాలు ఈ పూట మీకు చెప్పాలని నేను కోరుకుంటాను. ఓకేనా?
ఈ స్వభావాలు మనలో ఉంటే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాం. హల్లెలూయా అనండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఓకే, నెంబర్ 1, మొట్టమొదటిది, అన్ని జీవులలో ప్రమాదకరమైన జీవి, వెరీ పాయిజనస్, ప్రమాదము అనే ఒక విషయ సూచికకు ముంగుర్తుగా మనకు కనపడే జీవులలో ఒక ప్రధాన జీవి సర్పం. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఒక పాము వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? ఓహో పాము పోనీ అంటారా? ఏంది అట చూత చెప్పండి, ఈ పామమ్మాయి అంటారా? పామును చూసిన ప్రతి ఒక్కరు చేసే మొట్టమొదటి పని ఏంటిది? ఒకటి, దాని నుంచి దూరంగా పారిపోనన్నా పారిపోతాడు. నాలాంటోడైతే ఎగబడి చంపుతాడు. నేను కారులో పోతున్నాను అనుకోండి, రోడ్డు దాడుతున్నాయి అనుకో, ఎంత స్పీడ్ మీద పోతున్నా బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వస్తా. మిస్ అయితే చంపే ప్రార్థన చేసుకొని వెళ్తా. ప్రభా నాకు అపవాది గడి మీరు జయించినది కొందని. అలా నేను పాములు బాగా చంపుతాను. సరే, ఏమన్నా మీ ఇంట్లో పాములు పిలిచేరు, నాకు మ్యారేజ్ లైసెన్స్ ఉంది, నేను మ్యారేజ్ రిజిస్ట్రార్ని, నా కలెక్టర్ నుంచే దేవుడు నాకు అట్లా కార్యం చేసింది. ఈ వయసులోనే కలెక్టర్ ద్వారానే నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది అని నేను ఒక దగ్గర చెబితే, ఇక అయ్యగారు ఇక నువ్వు పెళ్లి చేయడానికి కూడా రావాలంటున్నా. అట్ట ఇప్పుడు పాముల్ని చంపుతున్నానని చెప్పినా కదా, అయ్యగారు పెద్ద పాము వచ్చిందని పిలిచేరే అంటున్నా. సరే వినండి, ఇప్పుడు పాము కనపడగానే ఒకటి మీలో భయం, 2 దూరం అయిపోతారు, 3వది ఖచ్చితంగా దాన్ని చంపటానికి ఎవరో ఒక వ్యక్తి వస్తారు. ఇప్పుడు వీళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు బాప్తిస్మ యోహాను? ఎందుకని? వాళ్ళు ఎటువంటి వ్యక్తుల్లో చెప్పాలా? వాళ్ళు బాప్తిస్మాలు తీసుకోవడానికి వచ్చినా, బైబిలే పట్టుకున్నా, వాక్యమే వింటున్నా, వాళ్ళ జీవితాలు ప్రమాదకరమైన జీవితాలు. దే ఆర్ వెరీ డేంజరస్. వాళ్ళ మాట ప్రమాదం, వాళ్ళ చూపు ప్రమాదం, వాళ్ళ రాక ప్రమాదం, వాళ్ళ అర్పణ ప్రమాదం, వాళ్ళ సమర్పణ ప్రమాదం, మొత్తానికే డేంజర్ అనండి. మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు డేంజరా అనండి. వాళ్ళు ఏమంటారు చెప్పండి? మీ పక్కన వాళ్ళు ఏమంటారు? కాదు అంటారు. ఎందుకని బాప్తిస్మ యోహాను అయ్యగారు సర్పంతో ఎందుకు పోల్చాడంటే, వాక్యం వింటుంటే వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి వ్యక్తులై ఉండి, ఈ కాలంలో చాలామంది వాక్యము తెలిసిన సంఘములో వారి ప్రవర్తన, వారి జీవితము, వారి జీవన శైలి ప్రమాదకరమైన స్థితిలో ఉంది. సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలా, ప్రమాదకరంగా ఉండాలా? ఈ పూట నా మాట అది. నిన్ను రక్షించింది ప్రమాదకరంగా ఉండటానికే? మునుపు పూర్వము హింసకుడను చెప్పండి, ఓకే, ఇంతకుముందు అది. కానీ ఇప్పుడెవరు? ఆయన మాటలు మీరు చెప్పండి. గవర్నమెంట్ నుంచి, నా పాత బైబిల్లో నేను సేవకు మొదట వచ్చిన బైబిల్లో రాసిన 1,500 చిల్లర 1,500 చిల్లర కోట్ల ఆస్తిపరుడు అంట పౌలయ్య గారు. 1000 కోట్ల ఆస్తులు అంటారు చూడండి, ఇప్పుడు కాదు, ఆ కాలంలో అన్ని 1000 కోట్ల ఆస్తి చేయబట్టి గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చేవాడు. దేనికి? హింసించటానికి. గర్భిణీ స్త్రీలను చూడడు, మీటింగ్ జరుగుతుంటే వస్తాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఏమన్నంటే గవర్నమెంట్ నుంచి లెటర్ చూపిస్తాడు, ఇగో నేను చూడండి. అంత చెలరేగిపోతున్నా మనిషి. అటువంటి వ్యక్తి, ఆ మూర్ఖత్వం, ఆ దుర్మార్గత, ఆ ప్రమాదకరమైన స్వభావం ఎట్లా మార్చబడింది? ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అయినా నువ్వు ఏవేవి నాకు లాభకరములయ్యునో అంటే క్రీస్తు బిడ్డతో సమానంగా చేసుకుంటున్నాను.
ఒకరోజు బ్రతికిన బ్రతుకును మీరు చూస్తే చాలా డేంజర్గా ఉన్నాడు, చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. తన పద్ధతులని ప్రమాదకరంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు ద్వారా దర్శించబడిన తర్వాత, సౌలు అనే పేరు ఎత్తితే గడగడలాడిపోయారు ఆ కాలంలో ప్రజలు. అమ్మో, మూర్ఖుడు వాడొస్తున్నాడు. ఇప్పుడు పౌలు వస్తే ప్రజలు ఎదురు చూస్తారు. ప్రజలు పౌలు నీడలో స్వస్థతను అనుభవిస్తున్నారు. ఏ రవాణా లేని కాలంలో, నో ట్రాన్స్పోర్టేషన్ ఆన్ దోస్ డేస్, రవాణా లేదు. సరైన రవాణా లేని కాలంలో 3 ఖండాలకి సువార్తను తీసుకొని పోయాడు. 3 కాంటినెంట్స్. వాట్ ఏ జీల్ టువర్డ్స్ గాడ్. ఏమి వైరాగ్యం అండి దేవుని పట్ల ఆయనకి. నేను మీ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ మీ దగ్గర రాలేకపోయాను అన్నాడు పౌలయ్య గారు. ఎట్లాంటి వాళ్ళని కన్నాడు? మునుపు అతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు ఎవడు? ఒనేసిము. సంగమా, నేను ఒక మాట చెప్తున్నా. మీరు బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి మీరు సంఘంలో ప్రయోజనకరంగా ఉన్నారా? అరే, ఎవడోడు ఐడియా కస్టమర్ కేర్ వాడు కూడా, నాది ఐడియా సిమ్, అందుకోసం ఆ పేరు చెబుతున్నా. మళ్ళీ వీరు వేరే విధంగా అనుకోమాకండి. మళ్ళీ నాది ఎయిర్టెల్ అని అయ్యని చెప్పారు. ఐడియా కస్టమర్ కేరోడు నాకు ఫోన్ చేస్తే వాడు ఏమంటాడు చెప్పనా? సార్, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అని. ఒక 10 లక్షలు అప్పు ఉంది, తీర్చిద్దామా? కానీ అడగటం ఏమడిగిద్ది? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే, ఒక కస్టమర్ కేరోడు కూడా ఆఖరికి నేను నీకు ఏ విధంగా సహాయపడాలంటున్నాడు. ఈరోజున దేవుని పిల్లలు, వాక్యం తెలిసిన పిల్లలు, మారు మనసు పొందిన బిడ్డలు, దేవుని సన్నిధికి నడిపించబడిన బిడ్డలు, మీరు ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నారు? మీ మాట, మీ పాట, మీ రాక ప్రయోజనకరంగా ఉందా? ఈజ్ దేర్ ఎనీ యూజ్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీరు దేంట్లో ఒకసారి ఎవరికి వాళ్ళు మీరు ఆలోచించి, మందిరానికి వచ్చి నిన్ను రక్షించినందుకు నువ్వు దేనికి దేవునికి నువ్వు దేంట్లో ఉపయోగకరంగా ఉన్నావు నాకు చెప్పు. ఏ విషయంలో నువ్వు ఒక ఉపయోగకరమైన వ్యక్తివి చెప్పు. దేంట్లో నువ్వు ఉపయోగకరంగా మార్చబడ్డావు నాకు చెప్పు. ఎవరు మనం? సర్పోలా? ఎవరా సర్పం? ప్రమాదకరమైనది. కొంతమంది మందిరానికి టయానికి రారు. నువ్వు మందిరానికి లేటుగా వస్తుంటే నిన్ను చూసిన ప్రజలందరికీ అది ప్రమాదమేగా. నిన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకోరా? చెప్పరేంది? నేను తలుపులే ఎత్తా చర్చికి, చాలా మంది మానుకున్నారు. జనవరిలో తీర్మాన పండుగలు జరుగుతాయి, 9, 10, 11, 12 వచ్చే సంవత్సరం జనవరిలో. మీరు వస్తే రండి. సరైన భోజనం పెట్టను, స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉంటాయో లేదో నాకు తెలియదు. నిజంగా చెబుతున్నా. మళ్ళీ మీకు అన్నీ బాగా మా సకల ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి అందరూ రాడి, అట్లేం లేదు. నీకు ఏదో బెండకాయ పులుసు ఏదో పెడతారు, మొత్తానికి ఏదో ఒక ముద్ద తిని తినక ఏదో మరి పానం పోకుండా నిలబెట్టుకోవడం కోసం ఒక ముద్ద అన్నం పెడతారు, తిను. ఏంటన్నారా? 4 రోజులు మాత్రం వాక్యంతో నీకు ఉదక స్నానం శుభ్రంగా చేపించి నేను శుభ్రంగా మంచిగా పౌడర్ రాసి దువ్వి పంపిస్తా. మీ సంఘాల్లో ప్రయోజనకరంగా మారుస్తాను. రండి, మీరు వచ్చే చూద్దురు. కానీ మీరు రండి. మీరు వచ్చేసరికి నాకున్న సంఘం అంతా కూడా ఖాళీ అయితే కూడా నాకు తెలియదు, మీరే ఉంటారేమో. అయినా పర్వాలేదు, నాకు నేనేం దేనికి ఫరక్ పడట్లా. నేను దేవుడిని చూసి, దేవుడు పిలిస్తే ఈ సేవకు వచ్చి ప్రజల మీద ఆధారపడదలుచుకోలేదు, ప్రభు మీద ఆధారపడదలుచుకున్నాను. సేవగా చేద్దాం అనుకున్నాను. నేను చాలా టాక్టిక్స్లు చేయగలను, నాకు చాలా జ్ఞానం. అవన్నీ వాడితే మామూలుగానే మాచర్లు అంటే నా పేరు మోగిద్ది. మాచర్లు అనగానే ఎర్నెస్ట్ పాల్ అంటారు. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా మాచర్లు వీడొకడు ఉన్నాడని. నేను చేయాల్సినవి చేస్తే ఇట్టుండదు నా సేవ. నాకు 10 లక్షల రూపాయలు కానుక ఇచ్చింది ఒక లేటుకు వస్తే బయట నిలబెట్టిన. అర్థమైందా మీ అందరికీ? నేను ముఖాలు చూసి పని చేయను, ప్రభుని చూసి పని చేస్తాను. నీ అర్పణ కంటే నీ భక్తి నాకు ముఖ్యం. నీ అర్పణ తర్వాత నువ్వు ముందు బాగుండాలి.
నువ్వు లేటుకు వస్తే సంఘానికి అది ప్రమాదం కాదా? ఏం మాట్లాడతావు? ప్రమాదమేనా? కానుక ఇచ్చేటప్పుడు కొంతమంది ఇచ్చేదే నువ్వు చినిగిపోయిన 10 రూపాయల నోటు, మళ్ళీ ఏందో ఇది పెద్ద జ్ఞాపికలాగా ఇంత పొడుగ్గా సాపితే ఎత్తుంటారు. దాంట్లో ఆ పక్కనోడు చూస్తే ఏం చేయాలా? వాడు 50 ఇస్తాడు, 10 చేంజ్ ఉందా? నువ్వు సర్వనాశనం చేసినావుగా. నేను అనేది ఏంటంటే, సంఘంలో నువ్వు ఇచ్చేదైనా, సంఘంలో నువ్వు వచ్చేదైనా, కొంతమందిని ఎక్కడన్నా పరిచర్యకి పెట్టినావు అనుకో, అమ్మో స్తోత్రం అనండి, అవుట్. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించాలి అని అనుకోవడం ప్రమాదం. మీ ఇంట్లో మీ ఇష్టం, నా ఇంట్లో చెప్పండి, తప్పే ఉంది? ఏంది ఇప్పుడు అట కూర్చున్నావు ఏంది అని అన్నారు అనుకో, మీరేమంటారు? నా ఇల్లు నా ఇష్టం ఏంది అంటారు. నీ ఇల్లు నీ ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం. ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. మరి దేవుని ఇంట్లో వస్తుంది అంత అనండి అనండి, పేరే ఏమని పేరు? బ్యానర్ ఏంది? దేవుని ఇల్లు. ఇక్కడ కూడా ఎవరి పెత్తనం, ఎవరి ఇష్టం? నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి అయితే నువ్వు ఏ టైంకి రావాలా? నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి అయితే ఎప్పుడొచ్చి ఒక ఆరాధనకి దేవుని పిల్లలు 8:30 ఆరాధన అంటే 7:30కల్లా వచ్చి 1 గంట ముందు మోకరించి ప్రార్థన చేస్తే నీ సేవకుని నిలబెట్టి ఆ పూట మండించడా ప్రజల కోసం? ఆకలితో వచ్చినోడు ఆరోగ్యకరంగా పోడా? అన్నిటికీ ఒక పాస్టర్ అమ్మా, ఒక పాస్టర్ వీళ్ళిద్దరు సావటానికేనా ఉంది? మీరెవరు ఏం పట్టదా? ఆ భారం మీకెప్పుడు వచ్చింది? ఒక ఆరాధనలో నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలంటే ఒక కమ్ బిఫోర్ 1 hour ముందు రారాదు. ట్రైన్ 7 o'clock అంటే మీరు అమ్మాయి రైలు 7 గంటలకంటమ్మా, పులియార ఇంత క్యానిక చేసుకొని మీ సిద్ధపాటు చిన్నది కాదు, క్యానెడ్కి పులియార చేసుకొని దాంట్లోకి మళ్ళీ టచింగ్ కోడిగుడ్ల కూర, పచ్చిమిరపకాయల పచ్చడి. నా బోటోడు చూస్తే నాకు శోధన గురి కావటానికి ఇప్పుడు నా ఎదురు కూర్చుంటే ముద్దెంబటి ముద్ద ఎగిరేస్తే అంటుంటాడు. కానీ అసలు తినబుద్ధి కానోడు కూడా తినబుద్ధి అయ్యేటట్టు తింటారండి కొంతమంది. అంటే ఒక ప్రయాణానికి సిద్ధపాటు ఉంది కానీ మందిరానికి లేదు కనుక. మీరు సంఘంలో మందిరంలో మీరు ప్రమాదకరమైన వాళ్ళ ప్రయోజనకరమైన వాళ్ళు ఎవరు? మీరెవరు? నువ్వు ఒక పాట పాడితే పక్కనోడు కూడా మన్నించబడాల. ఇట్ ఈజ్ యూస్ఫుల్, అది ఉపయోగం. నేనేమంటున్నానంటే మన జీవితాలలో, దేవుని సన్నిధికి వచ్చిన దేవుని పిల్లల జీవితాలలో ప్రయోజనకరమైన వ్యక్తులు ఈ దినాల్లో కనపడట్లా. ఏ ఉపయోగం లేని వ్యక్తులు బొచ్చెడు మంది ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అన్నాడు, నాలోని పనికిరాని తీగలను ఆయన తీసి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారేస్తాడు. అంటే నువ్వు పనికొచ్చే విధంగా ఉండాలా, పనికి రాని విధంగా ఉండాలా? ఏమండి? ఒక చేప దేవునికి పనికొచ్చిందా? మాట్లాడరు. ఒక చేప, పేతురుకు ఒక చేప ప్రయోజనకరంగా, యోనాకు ఒక చేప ప్రయోజనకరంగా, ఏలియాకు ఒక కాకి. ఇటు చెప్పుకుంటూ పోతే బొచ్చాడు ఉన్నాయి ఉదాహరణ. ఈరోజున మనం ఎవరు? సంఘానికి నువ్వెవరు? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. చెప్పుకొని మరవాలా, చూసుకొని ఆడవాలా. జనం వస్తారు, పుల్లు జనం, చచ్చి బట్టట్లా, బయట కూడా కూర్చుంటాం. నేను ఎక్కడ రావులపాలెం అవతలే అక్కడ మీటింగ్ పోతే గుట్టలు ఉన్నారు జనం. నేను అయ్యగారితో
మీటింగ్ అయిపోయిన తర్వాత కానుకలు పడతాను, చివరి పాట పాడుతాడు. ఆ టైంలో నేను అయ్యగారితో అన్నా, వామ్మో అయ్యగారు నీ పిండి పిసుకుతోటి నూనె బుడ్డి పెద్దదేగా, మామూలుగా ఉండదట్టుంది కానీ నీ దగ్గర అని అంటే ఆయన అంటుండు, చూపిత్తా ఆగా అయ్యగారు అంటుండు. అంటే బొచ్చడి జనం ఉన్నారు. ఎందుకంటే అనవసరంగా గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివిడైననేమి కరం. అంటే నేనేమంటానంటే మన భక్తి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా? నువ్వు ప్రమాదకరంగా ఉన్నావా, ప్రయోజనకరంగా ఉన్నావా? సంఘంలో వాట్ యు ఆర్. ఆదికాండం 13వ అధ్యాయం చూపిస్తా. మీకు కొంతమంది మీకు కొంచెం దగ్గర వాళ్ళని చూపిస్తా. 13వ అధ్యాయం మొదటి వచ్చిన వాటిని చూడండి. మొదటి నుంచి చదవండి కొంచెం. ఓకే, ఆ మాట వినండి, అందరూ వినండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గనుక హల్లెలూయా. నా వైపు చూడండి. అబ్రహాము అనండి, లోతు అనండి. అబ్రహాము ఇన్ని దినాలు బొమ్మలు అమ్ముకొని బతికాడు. ఒక దినాన దేవుడు అబ్రహాముని దర్శించాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని, నువ్వు ఒక ప్రయోజనకరమైన బిడ్డగా మార్చబడాలంటే ఏం చేయాలో చెబుతా. నువ్వు ప్రమాదకరంగా మార్చబడే వ్యక్తిగా ఉండకూడదంటే నీకు ఇంకొక ప్రమాదకరమైన వ్యక్తిని కూడా అక్కడ చూపిస్తాయి. 2 క్యారెక్టర్స్ ఉన్నారు అక్కడ. ఒక ఆయన అబ్రహాము, ఇంకొక ఆయన. అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఈ మాట ఎవరితో చెప్పాడు? చెప్పండి. ఇప్పుడు అబ్రహాముతో నీ మాట మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్న అప్పుడే చనిపోయాడు. అబ్రహాం వాళ్ళ నాన్న పేరు తెరహు. ఇప్పుడు ఇంట్లో పెద్దోడు అబ్రహాం. ఇంటి బాధ్యతలన్నీ ఎవరి మీద పడతాయి? తండ్రి లేనప్పుడు పెద్దోడి మీదేగా. అబ్రహాం మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ మీద ఉంచుకొని దేవుడు చెప్పింది చెయ్యాలా, మనుషుల మాట పట్టించుకోవాలా? 2 చాయిసెస్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 వేస్ ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. రెండిట్లో దేన్ని ఎంచుకున్నాడు? మనుషుల మాటలు పట్టించుకొని తనకు నచ్చినట్టుగానే బ్రతికాడా? దేవుని మాటను పట్టుకొని కనపడని దేశానికి వెళ్ళిపోయాడా? ఒక వ్యక్తి జీవితం ప్రయోజనకరమైన జీవితంగా మార్చబడాలంటే ముందు ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడే వ్యక్తిగా మార్చబడాలి. We must be obedient to God. నువ్వు దేవుని మాటకు లోబడేటప్పుడు నీతో ఉన్నవారు చాలా మాటలు మాట్లాడతారు. దేవుని మాటకు లోబడటం, నువ్వు దేవుని మాటకు లోబడి పరిచయం చేద్దామని ముందు వచ్చావు అనుకో, దాంట్లో కొంతమంది ఏమంటారు చెప్పనా? ఏందమ్మో ఎప్పుడు వచ్చిన చర్చికి, అప్పుడు అంత తొందరగా వచ్చినవా? నీకు పని అయిందా? మరి మాకు పని కాలేదుగా. అమ్మా నీకు ఒక మాట చెప్పనా, ఈ పరిచర్య మేము ఇంతకు ముందు చేసి చెప్పండి ఇగో ఇట్టున్నాం. మేము ఈ మందిరానికి వచ్చి అయ్యగారికి కానుకలు ఇచ్చి, చెప్పండి మీరు, ఇచ్చి ఇంకో ఎట్టయినా
రేపు చివరికి నువ్వు కూడా ఇంతే అవుతావు. చెప్పాలి కాబట్టి చెబుతున్నా, మనసులో ఉంచుకో. కాటేసింది కాట్ అనండి, ఇంకా గిల్ల 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 పాము విషయం పోయింది కదా లోపలికి, ఇంకా కొట్టుకుంటా ఉంటుంది ఈ మనిషి. రావాలా వద్దా, పోవాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇయ్యాలా, అదొక కోర సామది. దీనికి కారణం ఎవరు? దీనికి రీజన్ ఏంది? కొంతమంది రారు వచ్చేవాళ్ళని రానిరు, ఇయ్యరు ఇచ్చేవాళ్ళని ఇయ్యని, చెయ్యరు చేసేవాళ్ళని. వీళ్ళందరూ ఎవరు? ప్రమాదకరమైన అనండి. అబ్రహాము తన జీవితంలో ప్రయోజనకరమైన జీవితం జీవించాలి అన్న ఆలోచనలోకి వచ్చి ఆయన చేసిన పని ఏంటిదో చెప్పనా? నా బ్రతుకు ప్రయోజనకరంగా ఉండాలంటే నేను మనుషుల మాట కాదు, నేను దేవుని మాటకు లోబడాలా. నేను దేవుడు చెప్పింది చేస్తే నా జీవితం కట్టబడింది. దేవుని మాట ప్రకారంగా నేను అడుగులు వేయటం మొదలు పెట్టాలా. లోకం ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నో ప్రాబ్లం. ఏమైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు దేవుని మాట ముఖ్యం. నేను దేవుడు చెప్పింది చేయుట కొరకు ఎంతకైనా తెగిస్తాను. నేను ఒక చిన్న మాట చెప్తాను. అబ్రహాంతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? నువ్వు విడిచిపెట్టు నీ దేశాన్ని, నీ బంధువులు ఏంటిని, నీ తండ్రి ఏంటిని విడిచిపెట్టమని ఎన్నిసార్లు చెప్పాడు అబ్రహాంతో దేవుడు? మీరు బైబిల్ చదవండి, తర్వాత ఎన్నిసార్లు చెప్పాడు? ఒకేసారి, ఓన్లీ వన్ టైం. విడిచిపెట్టమని ఎన్నిసార్లు అన్నాడు? ఒక్కసారి అనండి. ఒక్క ప్రసంగానికి అబ్రహాం జీవితం మారిపోయిందా? ఒక్క ప్రసంగానికి అబ్రహాం దేవుడు చూపించిన దేశానికి హీ స్టార్టెడా, ప్రారంభించాడా? ఒక మాట మీరందరూ చెప్పండి, ఎన్ని ప్రసంగాలు విన్నారు మీరు? ఎందుకని మీరు ప్రయోజనకరంగా మార్చబడట్లేదు సంఘంలో? మీ జీవితాలు ఎందుకు ఉపయోగకరంగా లేవు? మీరు దేవుని మాట వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు. వీఆర్ ఓన్లీ లిజనర్స్ లైక్ ఎన్ ఆడియన్. ప్రేక్షకుడు మాదిరిగా నువ్వు వచ్చి కూర్చొని వినిపోయే వ్యక్తిగా ఉన్నావు, కానీ నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా అడుగులు వేయటం నువ్వు నేర్చుకోలేకపోయావు. అబ్రహాం విన్నాడు, విన్నదాన్ని బట్టి నడవటం ప్రారంభించాడు. మన జీవితాలు దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన జీవితాలుగా మార్చబడాలి అంటే మనుషుల మాటలను వినటం మానేయాలా, దేవుని మాటలను వినటం ప్రారంభించాలా? ఎవరి మాట పట్టించుకుంటే మనకి మంచిది? ఏమండి, నేను మామూలుగా ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. కరోనా ఇక్కడ ఒంగోలు కూడా వచ్చిందా? ఒంగోలు ఇక్కడ దాకా కూడా వచ్చిందా కరోనా? వామ్మో, ప్రతి ఊరు వచ్చింది. అది సువార్త లేని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ కరోనా లేని ప్రాంతాలు లేదుగా. సరే, మొత్తానికి నాకు ఒక మాట మీరు చెప్పండి. సమాధి కార్యక్రమం అప్పుడమ్మా తండ్రికి ఏమో పెద్దోడు, తల్లికి ఏమో కార్యక్రమం కదా. ఆ టైంలో కరోనాలో తల్లులు తండ్రులు చనిపోయారుగా చాలామంది కుటుంబాలతో సహా. తండ్రి చచ్చిపోయిందంటే పెద్దోడు పరారీలో ఉన్నాడు. అరే మీ నాన్న చచ్చిపోయింది రా అని అంటే, అవునా ఓకే అయితేలే అని అన్న ఆడే ఉండి ఏడ్చిండి, ఇంక రాలా. అప్పుడు ఆ కార్యక్రమం ఎవరు చేశారు? తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అడిగిపోయాడు. దినాలు చేశారా? మరి దాన్ని మూసుకొని పోయేటప్పుడు మధ్యలో దింపుడు కాలం చేశారా? అంటే ఒక కరోనా వచ్చి, రోగం వచ్చి, సమాధి కార్యక్రమం అప్పుడు రోగం అడ్డు రావటాన్ని బట్టి ఇవన్నీ మానుకున్నారు. దేవుడు చెప్తే విన్నారా ఎవరన్నా? అన్యాచారాలు వద్దంటే మీరేంటరా? నా దగ్గరకు అన్యులు వస్తారు, దేవుని పిల్లలు. ఆయన పేరు ఏదో కోటిరెడ్డి ఏదో సంథింగ్, ఆయన నేమ్, పాత పేరు. ఆయనకి సంబంధించిన మనిషి చనిపోయాడు. వినండి అమ్మ, సమాధి కార్యక్రమంలో నేనన్నా నాకు టపాసులు కానీ ఏంటనరా, ఈ రంగులు బొంగులు కానీ ఈ హడావుడి నాకు ఏమొద్దు. దేవుని పిల్లలు వస్తారు, పాటలు పాడుకుందాం, పోదాం, సమాధి కార్యక్రమం చేద్దాం, భూస్థాపన, మరలా తిరిగి వద్దాం.
నాకెక్కడన్నా వినపడ్డాయా, నేను అట్నుంచి అట్టే పోతే మీరే సమాధి చేసుకుంటారని చెప్పిన. సరే గారు అట్నేనన్నా, ఓకే అన్నా. అయిపోయిన తర్వాత మధ్యలో ఇక సమాధి దొడ్డి కొంచెం దూరంలో ఉందనగా అక్కడికి రాగానే ఆయన అంటుండు, వాళ్ళకి సంబంధించిన ఒక ఆయన, పాస్టర్ గారు ఆపండి, దింపుడు కాళ్ళం చేయాలా, లేకపోతే నీకే ఎదురు దెబ్బలు తగులుతాయి, నాకైతే తెలియదు. నేనన్నా వద్దయ్యా, అవి చేయకూడదని. నువ్వు అక్కడివే, నా భూమి మీద పాస్టర్ బొచ్చెడు మంది ఉన్నారు, మా ఊర్లో చాలా మంది చేస్తారు అన్నాడు. వాళ్ళు చేసినేమో నేను చేయకూడదయ్యా, అది అన్యాచారం, మనం చెయ్యొద్దయ్యా. నువ్వెందుకు చేయవు, చెయ్యాలా. నేను ఆయనతో అన్నా, సరే. ఇప్పుడు ఆయన కింద పడుకోబెట్టి చెవులో అయ్యా కోటి అని పిలుస్తాడు. 3 సార్లు పిలిస్తే నేను నీకోసం ప్రార్థన చేస్తా, పిలవగానే లేచేటట్టు. వాడు లేచిండు అనుకున్నా, వీడు ఉంటావా అని అన్న. సచ్చినోడు లేస్తే ఎవడన్నా ఉంటాడా? పిలవటానికి పిలుస్తున్నాడు, నిజమే. లెగుతారు, ఉంటారా? అవన్నీ అనకూడదు నువ్వు, నీ నోటితోనే అంటాడే మళ్ళీ. అమ్మా, అన్య ఆచారాలు మనం చెయ్యొద్దమ్మా అని అంటే మీకు నచ్చిన ముహూర్తాలన్నీ పెట్టుకొని అయ్యగారు 10, 11, 12 3 తారీఖుల్లో 1 తారీఖు చూడు అంటారు. నాకు లాటరీ. దాంట్లో నేను 10 అన్నాను అనుకో, అయ్యగారు 10 మరి 11 పెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా అయ్యగారు. ఎంత తెలివిగలండి భూమి మీద. ఆ పెళ్లి పేటాకులు ఇది 3 ముక్కలు 16 ఒక్కలు అనండి. అదైన తర్వాత ఏమంటే, అయ్యగారు మీరు ప్రార్థన పూర్వకంగానే చేసిన పెళ్ళి, మళ్ళీ నా మీద నెట్టడం. దుర్మార్గమైన పనులని చేసి, చిన్న డుర్రు కాదు పెద్ద డుర్రు, అంత దుర్మార్గమైన పని చేసి మళ్ళా ఆ నెపం ఎవరి మీద మోపుతో? ఒక గృహ ప్రవేశానికి పోయి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఇంటిని ఆశీర్వదించు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, నీ బిడ్డల్ని దీవించు అయ్యా, నీ బిడ్డలకి కృప అయ్యా. నేను ఇట్లా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే యేసునామమున నడుచున్నాము తండ్రి ఆమేన్ అనేసరికి చేతిలో కొబ్బరికాయ ఉంది. ఆమేన్ అనే టైంకి చేతిలో కొబ్బరికాయ వచ్చిందండి. నేను అమ్మో, ప్రార్థన ఆలకించువాడ కొబ్బరికాయ ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. పచ్చి కొబ్బరి ఎంత మంచిది తెలిసిన ఆరోగ్యానికి, వెరీ యూస్ఫుల్. అసలు కేరళైట్స్ చాలా జ్ఞానంగా ఉంటారు. దానికి కారణం చెంగనూరు ఆ ప్రాంతాలకి నేను దేవుని పని చేయడానికి వెళ్తే అక్కడ ఈ కోకోనట్ ఆయిల్తోనే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. కోకోనట్ ఎక్కువ వాడతారు. మామూలు తెలివితేటలు ఉండవు వాళ్ళకి, ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. కొబ్బరి చాలా మంచిది. నేను ఇప్పటికీ కూడా రోజుకొకసారి పచ్చి కొబ్బరిని మొత్తం మిక్సీ కొట్టించుకొని కొబ్బరి పాలు తాగుతా. మామూలు గేదె పాలు తాగాను, కొబ్బరి పాలే తాగుతా. సరే, మీరేమంటారు చూడ, మాకు వామ్మో చాలా తాగేటట్టు ఉన్నావు అన్నట్టు. మన ఆరోగ్యాన్ని నేను చూసుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, బిగ్గరగా చెబుదాం. సరే, చేతిలో చూస్తే కొబ్బరికాయ ఉంది. పాస్టర్ గారు పక్కనే ఆయన ఏమి ఎరగనట్టు చేతిలో కొబ్బరికాయ పెట్టి ఆమేన్ అంటాడు. ఏది ఇది కొబ్బరికాయ? నేనన్నా గుమ్మానికి కాదు నీ తలకాయకి వేసి కొడతాను నువ్వు అనుకుంటున్నా. ఏం మనిషిరా నాయన, జనాల్ని ఏమి నడిపిస్తావు నువ్వు, ఏమనుకుంటున్నావు? తెలియట్లేదండి చాలా మందికి, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లా. మనుషుల మాటలకే ప్రాధాన్యతనిచ్చి నిష్ప్రయోజకులు అవుతున్నారు. అబ్రహాం దేవుని మాటకు విలువనిచ్చి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నా ఒక మాట 100 ప్రసంగాలు విన్నా, ఒక ప్రసంగానికి నువ్వు కదిలించబడట్లేదు. ఒక్క ప్రసంగానికి అబ్రహాం ఎట్లా లోపడ్డాడు మీరు ఆలోచన చేయండి. ఓన్లీ 1 మెసేజ్. లెగు, నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి. ఆ ఒక్క ప్రసంగం సరిపోయింది అబ్రహాం జీవితంలో. మందిరానికి టైంకి రమ్మని ఎన్నిసార్లు చెప్పిండో మీ అయ్యగారు నీకు. బాప్తీసం తీసుకోమని ఎప్పటి నుంచి అంటున్నారో నీతో. క్షేమ గుట్టినట్టు కూడా లేదు చాలా మందికి, పట్టి పట్టనట్టు ఉంటున్నారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాళ్ళను వాడికి గంతే సంగతులు. స్తోత్రం.
నీకు చెప్తుంటే ఎందుకు పట్టట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు నిష్ప్రయోజనకరంగా ఉండటానికి కారణం ఏంటిదంటే దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చే మనసు నీకు. ఈ మాటని బాగా నిట్లుంచి, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు ఏం పేరు అనండి? ఇందాక భలే మాట చదివారు చూసారా? అబ్రహాముతో కూడా అనండి అందరూ. కూడా అంటే విత్ అబ్రహాం. ఎవరితో? అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు ఏంటిదంట? మరే అబ్రహాంని దేవుడు పిలిచిండు కదా. అక్క నా వైపు చూడాలమ్మా. అబ్రహాం దేవుడు పిలిచిండా? పిలిచితే అబ్రహాం వెళ్తున్నాడు. ఇట్లా వెళ్తుంటే ఎవరన్నా అడిగారు అనుకో, అబ్రహామా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అబ్రహాం ఏం చెప్తాడు? దేవుడు పిలిచిండు, వెళ్ళమన్నాడు, వెళ్తున్నా. ఎక్కడికి తెలియదు, మళ్ళా చెప్తానన్నాడు, నేను వెళ్తున్నా. సరే, ఈయనదే విచిత్రంగా ఉంటుంది వినటానికి. ఈయన వెనకాల తోక ఎవరు? వీడికి ఆధార్ కార్డు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. కానీ వాడు మామూలు చిన్నవాడు కాదు. వాడి పేరు లోతు, మనిషి లోతు, మాట లోతు, మొత్తానికి అమ్మో వెరీ లోతు. వెనకాలే ఉంటాడు, ఈయనబడి పడిపోతుంటాడు. ఎవరన్నా అబ్రహాం దాటిన తర్వాత లోతు నాపి, అరే లోతు నువ్వెందుకు పోతున్నారా, నువ్వేడికి పోయేది అని అంటే వీడన్నిటికీ ఏం చెబుతావు చెప్పనా? ఎక్కడికి పోయేది? నీకు తిండెట్ట? అసలు ఎందుకు పోతున్నావు? నేను ఎందుకు ఈ మాట చెప్పనా? ఒక రోజున దేవుని పిలుపుతో నడిపించబడిన అబ్రహాము వెనకాల లోతు నడిచినట్టు విశ్వాసులు కూడా ప్రారంభంలో దేవుని చిత్తములో దేవుని ద్వారా పిలవబడిన దైవజనుని వెనకాల నడవటం మొదలుపెట్టారు. స్టార్టింగ్ నడిచినప్పుడు ఎవరన్నా అడిగారు అనుకో, అమ్మా ఈ రోజున మీకు తిండెట్ట? ఏమో వాళ్ళ సాక్ష్యం చెప్పే సాక్ష్యం అట్ట, అమ్మా ఇల్లు భలే బాగుందమ్మా. అవునమ్మా. అమ్మ బాబు జాబ్, అమ్మో అది కూడా అయ్యారు. అమ్మ కారు హై పిచ్లో. ఒకప్పుడు ప్రతిదానికి ఎవరిని చూపించారు? నా ఆశీర్వాదానికి కారకుడు ఆయనే, నదీ వెనక కారకుడు ఆయనే, నా రోగం పోవటానికి కారకుడు ఆయనే, ఈరోజు నేను ఇట్టు ఉండటానికి కారకుడు ఆయనే. ఒక మాట, మీరన్నా వేరే ఊర్లు పోతే ప్రతి నెల 1వ తారీఖు మళ్ళీ మీ ఊరు చేరుకుంటారు. ఎందుకంటే ఫెన్షన్ అన్న తీసుకోవడానికి. వీడి నెలకు ఒకసారి కూడా వచ్చే బాపతి కాదు. వీడికి ఇల్లు లేదు, వాకిల్, అసలు ఆధార్ కార్డు లేనోడు వీడు. ఎవరు? ఏమి లేని వీడు పిలుపు కలిగిన ఒక దైవజనునితోనే అడుగులు వేయటం ప్రారంభించినందుకు నిష్ప్రయోజనమైన ఈయన ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక మంచి మాట ఈ పూట మీ హృదయంలో రాసుకోండి. ఈ మాట, మీరు ప్రయోజనకరమైన బిడ్డలుగా మార్చబడాలంటే నీకు పిలుపు లేదు, నిన్ను దేవుడు ఏం పిలవాల. ఇదిగో దేవుడు మీ దైవజనుని పిలుచుకున్నాడు, మీ సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మీ దైవజనుడు తన చిత్తంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు మీరు దీవెనకరమైన బిడ్డలుగా మార్చబడాలంటే, మీ జీవితాలు దీవించబడిన జీవితాలుగా ఉండాలంటే, మీ అడుగులు మీ బంధువులతోనో, రక్త సంబంధికులతోనో, ఉద్యోగముతోనో, వ్యాపారముతోనో కాకుండా దేవుడు మీకిచ్చిన దైవజనునితోని నడవటం మీరు ప్రారంభిస్తే మీ జీవితాలను ప్రయోజనకరమైన జీవితాలుగా నా దేవుడు మారుస్తాడు. మన జీవితాలు ప్రయోజనకరంగా ఉండాలంటే సేవకులతో అడుగులు వేయటం మనం నేర్చుకోవాలి. We have to walk with the man of God. దేవుని చిత్తములో ఆయన ద్వారా పిలవబడిన దైవజనులతో నడవటం నేర్చుకున్నవారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా తప్పకుండా మార్చబడతారు. నీకు పిలుపు లేకపోవచ్చు, నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, నీకు ఇల్లు వాకిల్ లేకపోవచ్చు, అసలు ఎవరి దృష్టిలో నువ్వు ఉండకపోవచ్చు. ఇప్పుడు అబ్రహాం వెళ్తుంటే అబ్రహాం అడుగుతారు, ఎందుకు ఆయన నువ్వు పోయేది? ఇంట్లో మీ అమ్మ లేదా?
నీకు బాధ్యతలు ఉన్నాయి, నీ వెనకాల వాళ్ళు వీళ్ళు ఉన్నారు, తోబుట్టు లేరా అబ్రాహాముకి, మరి వాళ్ళ సంగతి ఏంది అని అంట. వీడిని ఎవరన్నా అడిగినరా, ఒరే లోతుగా నువ్వు అడిగిరా పోయేది, వాడు ఈడున్నా ఒకటే యాడున్నా ఒకటే, వేస్ట్ వేలో అనండి. ఉపయోగం లేనోడు, నిష్ప్రయోజనమైనోడు, నిరుపయోగంగా బతికినోడు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తములో ఉన్న దైవ జనులతో నడవటం నేర్చుకున్నాడో, తన జీవితము అబ్రహాము జీవితం వలె ఆశీర్వదింపబడినటువంటి చరిత్రలోనికి వచ్చాడు. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా అనండి అందరూ. మీరు ఎప్పుడు ఒక మంచి ప్రార్థన చేయాలి. ఏంటి చెప్పనా, మా అయ్యగారిని బాగా ఆశీర్వదించండి అయ్యా అని మీరు ప్రార్థన చేయాలి. మీరేం చేస్తారు ఆయన తండ్రి ప్రభా ఒక్కిల్లే తండ్రి ఇంకొక్కిల్లు ప్రభా నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ₹1,00,00,000 దొరికేటట్టు చూడాలి. వాడు పోగొట్టుకున్నాడు, ఎంత ఏడవాలా, ఎవడు ఎట్ట ఏడ్చినా పోనీ ఇబ్బంది ఏమి లేదు, నాకేం దొరకాలి తండ్రి. నాయనా నాకు కారు ప్రభా, అయ్యో నా పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్, మరే మీ ప్రార్థన అంతా మీ ఇంట్లో తాపేయాలు, సొట్టపైన తాపేయాలా, అరిగిపోయిన బిందె, ఇరిగిపోయిన గంటె, దీని గురించే మీ ప్రార్థన అంతా. నా పిల్లగాన్ని దీవించు, మా ఆయన్ని దీవించు, మాడో ఆ డోలు ఈ డోలు ఆ డోలు, ఆమెను దీవించు, మమ్మల్ని అందరినీ దీవించు తండ్రి. అబ్బాయి దీవించని అనుకున్నావయ్యా, ఆమెను కూడా అనుకో అని మీకు మీరు ప్రార్థన చేసుకొని పండుకుంటారు. ఒక మాట చెప్పనా, మీరు వర్ధిల్లాలని చేసుకునే ప్రార్థన కంటే మా దైవజనుడిని నువ్వు ఆశీర్వదించయ్యా అని మీరు కనుక ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ తండ్రి ఆశీర్వాదం పిల్లలందరి మీదకి వస్తుంది. ఇప్పుడు తండ్రి బాగా ఐశ్వర్యవంతుడు అనుకో, పిల్లగాడు సంపాదించే పని ఉందా, ఏది మాట్లాడరు. తండ్రి కోటీశ్వరుడు అమ్మా, ఇక పిల్లగాడికి దిగులుందా? మీ ఆశీర్వాదం మీ దైవజనుడి మీద ఆధారపడి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నా కోసం నా బిడ్డలు, నా విశ్వాసులు వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటారు, నా కోసమే ఆ రోజు అంతా ప్రార్థన చేస్తారు. మా అయ్యగారిని దీవించయ్యా, మా అయ్యగారికి ఆరోగ్యం ఇయ్యయ్యా, మా అయ్యగారిని కాపాడు ప్రవ్వా, తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాడయ్యా, సమయం మంది అసహ్యం మంది ప్రయాసపడుతున్నాడయ్యా, మంచి సంఘాలు నిలిచిపెట్టి కూడా పోతున్నా, సుఖానుభవం అనుభవించయ్యా, గది గేసి పెట్టుకున్నాడయ్యా, కార్లు ఆడబడేసి బస్సులకి తిరుగుతుంటా నేనే, మరి పీక్ ఉంటేనే కారు తీసుకుంటా, లేకపోతే బస్సులు ఏమంటే ఏలాడబడిపోతా, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే సేవలో కష్టాలు నేను ఎప్పుడు అనుభవించాల, అది మాత్రం నేను చెప్పగలను. కష్టమంతా వెనకాల నా తండ్రి పడ్డ తిప్పలు కదా, ఇప్పటి నుంచి ఎందుకు నాకు ఇంత లగ్జరీ అని. నా కార్లు ఉన్నాయి, నా క్యాంపస్లో ఉంటాయి, నేనేం చూస్తా వీళ్ళని బట్టే. ఆ త్యాగం అంతా నా విశ్వాసులు కడుపులో పెట్టుకొని అయ్యా మా అయ్యగారయ్యా ఆయన కాపాడే. వారంలో ఒక్కరోజు మీ దైవజనుడి కోసం ఉపవాసం ఉండి దేవుని పిల్లలు మీలో ఎవరైనా ఉన్నారా? ఆయన దీవెనకరంగా ఉంటే మీరు బాగుంటారు. ఇట్స్ ద ఈక్వేషన్, అది ఫార్ములా. యూ హ్యావ్ టు నోట్ దిస్, మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మీ దైవజనుని ఆశీర్వాదాన్ని మీరు కోరుకుంటే ఆయనకయ్యా పెద్ద ఇల్లు అయ్యా, మంచి స్లాబులతో కూడిన ఇల్లు అంటే నీ రేకులు ఊడిపోతాయి ఆయన నామల్లో. కానీ నువ్వేమంటావు, నాయన నా రేకులు బాగోలి ప్రభు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఇచ్చిన దేవుడు నువ్వు. ఎందుకు అంత తెప్పల పడి మూతి అంత సీక్వెన్స్లో ఇరుతుంటాం, ఎందుకు మూతి వద్దు, అంత వివరంగా మూతి తీర్చే పనిలే నీకు. నీ దైవజనుని ఆశీర్వాదాలు నువ్వు కోరుకో, నిన్ను నా దేవుడు తప్పక దీవెనకరమైన వ్యక్తిగా మారుతాడు. ఇప్పుడు ఆశీర్వాదం లోతు కష్టపడితే వచ్చిందా, లోతు ప్రయాసపడితే వచ్చిందా? అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఇఫ్ యు ఆర్ వాంటెడ్ టు బి ఎ బ్లెస్డ్ పర్సన్, నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడాలన్న ఆలోచన తప్పక నీ గుండెలో కనుక ఉంటే, నీవు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తితో అడుగులు వేయటం ప్రారంభించటం, నువ్వు నేర్చుకోవటం, ఇది నీకు ఒక గొప్ప పాఠంగా ఉండును గాక. ఏమి లేని ఈ లోతు అబ్రహాంతో కలవటాన్ని బట్టి ఏమయ్యాడు?
ప్రయోజనకరమైన వాడయ్యాడు అనండి. ఇప్పుడు ఒక మాట, ప్రయోజనకరంగా మార్చబడిన ఈయన ఎవరు? లోతు. ఆ రోజు ఏం జరిగిందంటే, అబ్రహాము పనోళ్ళకి, లోతు పనోళ్ళకి చిన్న గొడవ జరిగింది. ఎవరెవరికి చెప్పండి నాకు. గొడవ అబ్రహాముకి లోతుకా, మా ఇద్దరికా, పనోళ్ళకి పనోళ్ళకా? నాకు ఆయనకి గొడవ ఏమి? గొడవ ఎవరికి? అబ్రహాం ఏమంటాడంటే, అరే నానా, నువ్వు నా బంధువువిరా, మన మధ్యలో గొడవలు ఉండకూడదు, మళ్ళీ అది దేవుని నామానికి అవమానం, వద్దు. పనోళ్ళ దాకా వచ్చిన గొడవ రేపు మన ఇద్దరి దాకా రాకూడదు. వచ్చింది. అది రాకముందే తూర్పుకు పో, నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా, నువ్వు ఉత్తరానికి పోతే దక్షిణానికి, ఏ దిక్కు కావాలంటే ఆ దిక్కుకు పో అంటాడు. ఎవరు? ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఎవరితో అడుగులు వేయటం మొదలు పెడితే నీ జీవితం దీవెనకరమైన జీవితంగా మార్చబడింది? అంతేనా? ఇప్పుడు దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉండటానికి నీకు కారకుడు మరి అబ్రహాం అయినప్పుడు, అబ్రహాము నిన్ను నా దగ్గర నుంచి బోరా అని అంటే నిజంగా ఈయన తెలివిగల్లోడైతే, వీడి జ్ఞానం ఉన్నోడైతే ఎవరు? లోతు. ఏమన్నా మీరు నాకు ఐడియా ఇవ్వండి, కొన్ని ఐడియాలు చెప్పండి చూద్దాం, మీ మైండ్ ఎట్టుంటుందో నాకు అర్థమైంది. ఓకే, ఇంకా ఎన్ని మోరా? నేను చెప్పనా? గొడవ ఎవరి దగ్గర జరిగింది? వీడేమన్నా చెప్పనా? గొడవ అయింది పని వాళ్ళ దగ్గర కదా. అక్కడ ఎవడో వాడు, ఆ పురుగు తిరిగినోడు ఎవడో, ఆ తెక్క పనులు తెక్క కేసాలు వేసింది ఎవడో, వాడిని పని నుంచి బీకి పాడేద్దాం, మనం గొడవ లేకుండా ఉందాం. ఇట్లా కూడా వద్దా? ఒకవేళ మిగతా పని వాళ్ళతో నీకు గొడవ వచ్చింది అనిపిస్తుందా? అసలు పని వాళ్ళనే వద్దు. అసలు ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం ఒక గొర్రె పిల్ల, ఒక పొట్టేళ్ళు ఇస్తే దాంతో ఒక మంద అయింది. అదొక పిల్ల, అరే బతుకురా అని చెప్తేనే కదా ఈ ఆస్తిపరుడైంది. ఇప్పుడు నిజంగా వీడు జ్ఞానవంతుడైతే, ప్రయోజనకరమైన వ్యక్తి అయితే, కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయితే వీడేమనాలా? అసలు ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, మళ్ళా గొడవంతా సద్దుమణిగిన తర్వాత మళ్ళా బాగుంటే అప్పుడు మళ్ళీ ఇద్దు, కానీ నాకు నీతో ఉన్న సహవాసం ముఖ్యం, నీ దగ్గర ఉన్న ఆస్తి నాకు ముఖ్యం కాదు. ఐ వాంట్ ద కనెక్షన్ విత్ యూ, నాట్ విత్ దిస్. నాకు నీతో సహవాసం ముఖ్యం, నువ్వు కావాలి నాకు, ఈ కాదు అనాలా లేదా? ఒక మాట నాకు చెప్పండి, మీరు దేన్ని కోరుకుంటున్నారు? మీ అయ్యగారి దగ్గరికి వచ్చి మీకేం కావాలా? ఆస్తులు అంతస్తులేగా మీరు అడిగేది? అయ్యాక ఇట్లా ప్రార్థన చేస్తే రోగం పోవాలా, ఇట్లా ప్రార్థన చేస్తే గడ్డ అనండి. ఇట్లా ప్రార్థన అట్లా చేయటంతోనే అన్నీ. ఈరోజు ప్రార్థన చేస్తే వెంటనే అయిపోవాలి. మీరు మీ అయ్యగారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలా? మీ దైవజనుడి దగ్గర నుంచి మీరేం కోరుకుంటున్నారు? మీకేం కావాలి నాకు చెప్పండి. అబ్రహాం దగ్గర నుంచి ఈయన కోరిక ఏంటిది? అరే పోరా అంటే, నేను దిక్కు లేనోడిని, నువ్వే నాకు దిక్కు అనాలా లేదా? ఆ మాట ఒకప్పుడు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? పోవాలా? పోతాం. ఇల్లు కట్టుకోలేదు ఇంతకుముందంటే, చర్చికి మొదట్లో వచ్చినప్పుడు ఇల్లు లేదు, ఏడాడు శబ్దం ఏడా? మొదట్లో చర్చికి వచ్చినప్పుడు మాకున్న రోగం, అప్పుడు రోగం, ఇప్పుడు పోయింది, ఆరోగ్యంగా ఉన్నాం, ఆటో మాట్లాడుకొని పోతాం. ఏంది పోమంటున్నావా? బెదిరిస్తున్నావా? ఒంగోళ్ళు మీ చర్చి ఒకటే ఉందా? మంచి మర్యాదగా ఉంటేనే నేను మంచి మర్యాదగా ఉంటాను, నువ్వు పోతావు. ఏమండి, నీకు జ్ఞానం ఉంటే నిజంగా నీ జీవితంలో, తప్పకుండా నీ జీవితంలో ఈరోజు అన్నం తినడానికి కారణం నీ దైవజనుడి ప్రార్థన అన్న సంగతి నీకు గుర్తుందా? అసలు ఏ పరిస్థితుల్లో వచ్చినా, ఏ పరిస్థితుల్లో ప్రభు నిన్ను పట్టుకున్నాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చి దేవుడు నిన్ను నిడిపించిండు, అసలు గుర్తుంటుందా మీకు? గుండెలు పగిలిపోయే పరిస్థితులు కావా మీ? ఒక చిరునామా లేని కుటుంబం నీ కుటుంబం అంటే మళ్ళీ బాధపడతారు అందరూ. అప్పుడు ఇంటి మీద చేత లేదు మనకి,
ప్రతి పూట ఎత్తుక్కున్నాం తినటానికి, ఫీల్ అవ్వాల్సిన పని లేదో. ఒకప్పుడు ప్రతి పూటకు ఆలోచన చేసిన బతుకులు మనవి. ఇప్పుడు మన ఇంటికి ఎంతమంది వచ్చినా తినగలిగిన సమృద్ధిని దేవుడు మనకిచ్చాడు. ఒక్కడి ప్రార్థన బట్టి కాదా? ఒక్కడు నలిగిపోతే ఈ ఐశ్వర్యం, ఈ ఉన్నతమైన స్థితి దేవుడు మనకి లేదా? ఈరోజు నీకు నిజంగా కృతజ్ఞత ఉంటే, ఆదివారం నీ ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని పక్కన పెట్టి నువ్వు ఆరాధనకు వస్తున్నావా, వాళ్ళని తీసుకొని వచ్చి ఆరాధనకు వస్తున్నావా, లేకపోతే వాళ్ళతో పాటు ఆడ ఇంట్లో ఉండి దగలబడుతున్నావా? నువ్వేం చేస్తున్నావు? నాకు ఒక మాట చెప్పు. ఏంటమ్మా చర్చికి రాలేదంటే మళ్ళా సోనియా గాంధీ చెల్లి చెప్పినట్టు చెప్పింది, అన్యో మరి నేను కూడా చదువుకున్నాను, నేను చదువు సంధి లేని కాగితాలు ఏరుకొని రాలా. మళ్ళీ నా ముందు భలే అఫీషియల్గా మాట్లాడుతాం, కొంతమంది మాటలు భలే కుదిరించి మాట్లాడుతుంది. అలా కాదు నీ మరి ఏంటి ఎలాగా, నీ గుండు పగిలిందాక అంతే. నువ్వు ఎందుకు రాలేదమ్మా? అన్యో రిలేటివ్స్ వచ్చారని. ఏమా ఈ రిలేటివ్స్ అంటుంది చూడు, ఈ రిలేటివ్స్ అన్నామా. ఒకరోజు ఏమే నాకు చెప్పింది, ఏమని చెప్పింది చెప్పనా? నేను హాస్పిటల్లో ఉంటే నన్ను ఆదరించడానికి ఎవరు రాలేదు. వినపడుతుంది అందరికీ? కానీ ఆ రోజు దేవుడు నేను నువ్వు సాక్ష్యం చెబుతుంటే నేను కూడా ఇదిగో నువ్వు ఎడుతుంటే నేనెంత మురిసిపోయినా, ఎంత పిచ్చాను నేను అసలు. ఆ ఒక్క పూట ఏడిచి నువ్వు ప్రతి వారం ఏడిపించునే నీ పని. నన్ను ఒక్కసారి ఏడిచిన పాపానికి అసలు నువ్వు ఏడుతుంటే నేను కూడా నువ్వు అంటే నేను కూడా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంది ఇది అసలు? హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎవరు పట్టించుకోలే, నీ ఇల్లు అప్పుడు ఎవరికి కనపల్లా. ఈరోజు నువ్వు ఆదివారం అయితే ప్రయాణాలు ఎంత ధైర్యం ఉంటే చేస్తున్నావు. బంధువుల దగ్గర పోతున్నావు, నీ ఆటో నువ్వు ఎక్కిన బస్సు రోడ్డు మీద నడిచిద్దా గుంతలో నడిచిద్దా చూసుకోవాలి నువ్వు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. ఇది నా మాట కాదు, నా స్టేట్మెంట్ కాదు, దేవుని స్టేట్మెంట్. అర్థమవుతుందా అందరికీ? జ్ఞానం ఉండాలా. నేను ప్రయోజనకరంగా మారటానికి నా దైవజనుడి ప్రార్థన, నా భావన చెరగని ముద్రగా మీ హృదయాలలో దేవుడు ఉంచునుగాక. ఆ భావనతో బతకటం నేర్చుకోండి అందరూ. బంధువులు ఈరోజు వచ్చారు, మనకి ఇల్లు వాకిలు లేనప్పుడు ఎవడు బంధువు, ఎవడికి బంధువు? ఎవరు నిన్ను పట్టించుకున్నాడు? ఎవడు? నీ సాగు కోసమే కాదు అందరు ఎదురు చూసింది. బంధువులు ఏమైనా మాట్లాడుకున్నారు నీ గురించి? ఏంది పోయాడా, ఏంగా ఉందా, మొన్న పోయినప్పుడే ముఖ్యం బట్టి పైపు పెట్టి అంటుందిగా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ డెత్. నీ మరణం కోసం వాళ్ళు ఎదురు చూశారు, నువ్వు బ్రతకటం కోసం ఇక్కడ ఒక దైవజనుడు ఎదురు చూశాడు. కడుపు మార్చుకొని, నడుము బిగించుకొని, శరీరమును త్యజించి, ప్రాణాన్ని వెచ్చించి కుటుంబంతో గడపటం. మాకు భార్య పిల్లలు, మేము సంతోషంగా ఉండాలి మాకు అనిపిస్తుంది. ఉండదా? మీకులా మేము మనుషులం గామా? ఏం అట్లా చూస్తారు? కామా? వేరే గ్రహం నుంచి వచ్చి రానండి అనండి అమ్మా అంటారు మీరు. ఇప్పుడు ఆ గ్రహానికి పంపిమన్నా పంపిస్తారు, పేడా పోయిద్దని. మీకున్నట్టు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకున్నట్టు మాకు సమస్యలు ఉన్నాయి. బొచ్చెడు అనారోగ్యాలతో ఉన్నారు దైవజనురాలు. నాకు తెలుసు, మీకేం తెలుసు? ఇన్ని రోగాలతో నుండి మాకు ఆరోగ్యం బాగుండాలయ్యా అని ఏనాడు ప్రార్థన చేయరయ్యా. నా పిల్లలకు ఆరోగ్యం బాగుండాలయ్యా, ఆ బిడ్డకు ఆరోగ్యం అయ్యా, ఈ బిడ్డకి ఇల్లు అయ్యా, ఆయనకి స్థలం అయ్యా, ఈయనకు పొలం అయ్యా. మీ గురించే ఏడిసేస్తాను కదా జీవితం అంతా. కన్నీరు గార్చి కడుపు మాడుచుకొని నీ ఇంటికి 10 సార్లు తిరిగి, ఏం కాదమ్మా ధైర్యంగా ఉండమ్మా, నేనున్నానమ్మా, నీ ప్రాణాన్ని నేను నిలబెడతా, దేవుని దగ్గర పోరాడుతున్నాని రాత్రింబగలు నీ కొంప చుట్టూ 10 సార్లు తిరిగితే నీకు లోకం అయిపోయిందిగా పాస్టర్ గారు. పని పాట లేకుండా నీ ఇంటికి వచ్చి నన్ను అనుకున్నావు కదా నువ్వు.
ఈరోజు నువ్వు బతికిన తర్వాత నీ మాటలు మారినాయి కదా, గట్టెక్కిన తర్వాత నీ ప్రవర్తన మారిపోయిందిగా. అవసరాల్లో ఉన్నప్పుడు మాటలు ఏంటిది? మరి నిజంగా చెప్పాలంటే నేను ఏడవనియండి, ఈరోజు నా ఆశీర్వాదానికి కారణం నువ్వు ఇట్టేడుతుంటే నేను చాలా ఫీల్ అయిపోయాను అడగూర్చొని. ఒకప్పటి నీ మాటలు ప్రతిదానికి నువ్వు ఎవరికి చెప్పినా నా దైవజనుడు చేయబట్టి దేవుడు నన్ను ఈ విధమైన స్థితికి తీసుకొని వచ్చిండు చెప్పావుగా నువ్వు. ఇప్పుడేమంటున్నావు? ఆయన ప్రార్థన కాదు, మేము కూడా చేసుకున్నాం. ఆయన చేస్తే మేము చేస్తే కూడా రోగం పోయింది. మా ప్రార్థన కూడా దేవుడు అబ్బా అయ్యగారి ప్రార్థనేనా అనండి. ఇంకా నీకు అయ్యగారు ఎందుకు? యూట్యూబ్లో చాలా వాక్యాలు వస్తున్నాయి, నువ్వు లైవ్లో వాక్యాలు విను. చర్చికి రామాకు, నీ సమాధి కూడా లైవ్లోనే చేస్తారు, తేడా పోయింది. వద్దులే, ఎందుకు మర్యాదగా పోవాలనుకున్న పోతా. తెక్కల వాగుడంతా వాగుతూ ఉంటారు. మంచి మర్యాదకు డ్యూటీ చేయాలని వస్తా, నన్ను ఏదో ఒక రకంగా గెలుగుతారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, లోతు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంది? పిలుపు కలిగిన దైవజనునితోని నడవటం కొంతకాలం వరకే, అవసరములు తీరే వరకే, దీవెనకరముగా మారే వరకే, పరిస్థితులు మారినంత వరకే వెనకాలం నడిచాడు. దీవించబడ్డ తర్వాత, ఆశీర్వదించబడ్డ తర్వాత ఉద్యోగం నాన్నంత వరకు నాతో పాటు అన్నయ్యం బట్టి ఎక్కడున్నా అన్నయ్యం బట్టి నేను వాడి కోసం ప్రార్థన చేసి ప్రార్థనే సరిపించుకోకుండా నాకు తెలిసిన కొంచెం నా మాటకారితనాన్ని వాడి ఆ అధికారి నీ అధికారి నాకు ఉన్న పరిచయంతో అయ్యా మా పిల్లగాడి కొంచెం వాడిని చూడయా ఏదో ఒక దాంట్లో ఇదికి కూర్చోబెట్టి మా వాడిని అంటే వాడిని ఏదో ఒక ఉద్యోగం వాడికి ఇప్పిస్తే బాబు ఎక్కడ ఉన్నాడు? జాబ్లో ఉన్నాడు. ఆదివారం వాడు అక్కడ ఎందుకు తగలబడ్డాడు? జాబే. రేపు పుసుక్కున దేవుని రాకడప్పుడు కడపోరు ఊదితే వాడు బోడు. నువ్వెందుకు విడవబడ్డావని న్యాయపీఠం ఎదుట దేవుని దూతలు వాడిని అడిగిన అనుకో, దేవుడు న్యాయం తీర్పు తీర్చిన ఆ టైంలో ఎందుకు నువ్వు చర్చికి పోలేదు అంటే వాడు ఏమంటారు చెప్పనా? మరి మేము ఫస్ట్లో బాగానే పోయినాం, ఫాస్ట్ గారి జాబ్ ఇప్పించిండు, అందుకోసం నేను రాలేదన్న. అవుట్. శుభం భూయా అనండి. నీకు ఉద్యోగం ఇప్పించింది, ఇప్పుడు నాకు తప్పేగా. నేను అనే మాట ఈ పూట అందరి మనసులోకి తీసుకోండి. అందరూ మనం ప్రయోజనకరంగా మార్చబడలేకపోవటానికి గల కారణాలలో ఒక కారణం, కొంతకాలము వరకే మనం నడుస్తున్నాం సేవకులతో, కొంతకాలము వరకే భక్తిగా ఉంటున్నాం, కొంతకాలము వరకే ఆసక్తిగా ఉంటున్నాం, కొంతకాలం వరకే విధేయతతో ఉంటున్నాం, కొంతకాలం వరకే అప్పగించుకుంటున్నాం, కొంతకాలం వరకే హత్తుకుంటున్నాం. రోజులు గడిచిన తర్వాత నీ స్టేటస్ నా దగ్గర చూపిస్తున్నావు, నీ లెవెల్ నా దగ్గర కొడుతున్నావు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఏమో నాకు తెలియదు. నా విశ్వాసులు ఎస్ఐలు ఉన్నారు, నా విశ్వాసులు సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, నా విశ్వాసులు బిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. నేను మన మలేషియా పోతే నాకు ప్రోటోకాల్ ఇచ్చి తీసుకొని పోయారు లోపలికి. సిఐఎస్ఎఫ్లో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆ తమ్ముడు ఢిల్లీలో వాక్యం చెప్పడానికి మైపాల్పూర్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడ వాక్యం ద్వారా పట్టబడ్డాడు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తాను, మీ లెవెల్ అంతా ఎక్కడన్నా చూపించండి. వాళ్ళంతే, అందరు చూస్తున్నారు, వాళ్ళు డ్యూటీ డ్రెస్లోనే ఉన్నారు. విధేయతతోనే, ఈయన ప్రార్థనతోనే మేము బతుకుతుంది. ఆ భావన కొంతకాలము కాదు, ప్రాణం ఉన్నంత వరకు ఉన్నవాడు ప్రయోజనకరంగా ఉంటాడు. అర్థమైందా మీ అందరికీ? ఏమండి అర్థమైందా? మీరు చప్పట్లు కొట్టమాకండి, ఇప్పుడు చప్పట్లు కొడతారు, రేపు నన్ను దంతారు. మీ సంగతి అంతా నాకు తెలుసు. మీరు నాకు చప్పట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పే మాట మాత్రం మీ కడుపులోకి పోవాలి. నేను అంటున్న మాట అర్థమైందా? అర్థమైతే తల్లి చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫర్ యూ ఈజ్, నేనేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలంటే నీ సేవకు నీతో కడ వరకు నడిపించబడాలి. నీ ప్రతి అడుగు దైవజనుడితోనే వేయగలిగిన కృపను పొందుకోవాలా.
రెక్కలు రానంత వరకు పాట రానంత వరకు భక్తి చెయ్యటం రానంత వరకు అయ్యగారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నావు, ఏ పాట పాడమంటే ఆ పాట పాడాను. అసలు నీకు పాట రానప్పుడు ఎవరు పాడుతున్నా నీకు ఏ ఫీలింగ్ లేదు. నీకు పాట వచ్చిన తర్వాత నేనైతే ఎంత ఎరగదీసేవాడిని. నీకు పాట రానంత వరకు బాగుండి పాట వచ్చిన తర్వాత ఎందుకు చెడిపోయినావు? ఎందుకు జరిగింది మిస్టేక్? ఎందుకు జరిగింది? కొంతకాలము కాదు భక్తి ఉండాల్సింది, సదాకాలం అనందరూ. నేను ఈ సంవత్సరం కొత్త పాట, ప్రతి సంవత్సరం కొత్త పాట, కొత్త సంవత్సరానికి ఒక పాట రాస్తా. ఈ సంవత్సరం కొత్త పాట రాసా. దాన్ని ఒక వచ్చిన మామూలుగా పల్లవంట, వినండి. కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. ఎప్పటిదాకా? కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనేసయ్యా. ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా. కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. అలా చెప్పండి అందరూ. దాంట్లో నా కోసం ఒక వచ్చిన రాసుకున్నాను నేను. మామూలుగా మీరు వినండి. ప్రత్యేకపరచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకొంటిని. పౌలు వలెను బర్నబావలెను దెర్బేకు బయలుదేరిన దర్శనము నాకేమో. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనేసయ్యా. ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా. ఎప్పటి వరకు? కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. విశ్వాసుల కోసం దాంట్లో ఒక రాసి మీకోసం. ఎవరు సహకరించకపోయినా ప్రేమించకపోయినా నన్ను త్రోసివేసినా ద్వేషించినా నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడవరకు నడిచేదనయ్యా నా పూర్ణ హృదయముతో. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనేసయ్యా. నిలకడతో కూడిన నా సంఘానికి ఈ మాట, నిలకడతో కూడిన విశ్వాసమును పరిశుద్ధతతో నేను నిన్నారాధించెదను. ఎన్ని శ్రమలైనను అవమానములైనను నీ సన్నిధిలో కొనసాగేదను. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనేసయ్యా. ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా. ఎప్పటి వరకు? కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. కడవరకు నమ్మకముగా జీవించుటకు
కృపనీయుము యేసయ్యా. హల్లెలూయా. సమయము 9:42. దూరం నుంచి వచ్చిన వాళ్ళు దూరాభారాలు అన్నీ ఉన్నాయి. బండి బాగా నేను నడిపిస్తాను. ఎక్కడ కూడా బ్రేకులు కూడా బాగానే పడతాయి. నాకు బ్రేకులు బాగా పనిచేస్తాయి. అట్లేమి ర్యాష్గా పోయి అట్లా చేసి యాక్సిడెంట్లు చేయను. కనుక నా మాటలు ముగించే ముందు మీకు ఒక మాట చెప్తా. చాలా విషయాలు ఉన్నాయి. మీకు అసలు నేను ఏం చెప్పలేదు. ఒక మొక్కే పాములో చాలా ఉన్నాయి. వామ్మో, ఈ రాత్రి మీరు పోయేటప్పుడు పాములే గుర్తు రావాలా ఒక్కొక్క. ఏం చీకట్లో ఈ పాముల గురించి చెప్పి పంపించిండని. సరే నా ప్రియులరా, దేవుని పిల్లలారా, దేవుని అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మనం కలుద్దాం. మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, విత్ యువర్ పాస్టర్స్ పర్మిషన్, మీ అయ్యగారి సెలవుతోని మీరు రాగలిగితే జనవరి 9 నుంచి 12వ తారీఖు వరకు మార్చర్లో తీర్మాన పండుగలు. ఎవరికి దుప్పట్లు ఇవ్వబడం? అయ్యగారి పేస్ట్ పెడతావా? నిన్న మా వాళ్ళు ఇంట్లోకి కూడా రానిరు. నా విశ్వాసాలు ఒక్కళ్ళు కూడా ఇంట్లోకి రారు. బయట నుంచే నిలబడి బయటే మాట్లాడి బయట నుంచి వెళ్ళిపోతారు. సేవకుని ఇంట్లోకి రాకూడదు. సేవకుడు ఆయన చాలా గౌరవించాలి. ఓకే, మీరు చాలా విషయాలు చూస్తే నేర్చుకొని మీరు కూడా మీ సహవాసం నమ్మకం బతుకుతారనేది నా కోరిక. మీరు అక్కడ ఏం పెద్ద గ్యాదర్ చేస్తే నాకు వచ్చే పెద్ద ఇదేం లేదు. ఇంత ఖర్చుతోని మిమ్మల్ని అందరినీ అక్కడికి రావడం నాకు ఖర్చే. తలా ముద్ద అన్నం పెట్టాలిగా, ఏదో ఒకటి కారం గీరం, మరి ఖర్చు కాదా? ఏం నడిచోతాడు? నా ఇంటి వెనకాల మాగాడు ఉంది అనుకుంటానే ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇంత కష్టపడి సేవ చేసే యవన సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. సేవకుని పిల్లలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంత కష్టపడి సేవ చేసే సేవకుని దగ్గర ఉన్న మీరు ప్రయోజనకరంగా ఉండాలని నా బాధ. దేవుని చిత్తం అయితే అప్పగించుకొని నడిపించబడండి. ఏది లేకుండా, దేని మీద మనసు లేకుండా వాక్యం మీద మీరు దృష్టి ఉంచి మీరు సంపూర్ణంగా మార్చబడుదురుగాక. మొత్తం మీద మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలంటే లోతులాగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దెబ్బతింటావు. కొంతకాలం మీ అడుగులు ఏమాకండి. మీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మీకు ఇచ్చిన దైవజనుడితో కలిసి నడవగలిగిన కృపను దేవుడు మీకు ఇచ్చును గాక. నేను చాలా స్థలాలకు వాక్యం చెప్పడానికి పోతే వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్నగా నా దగ్గరికి వచ్చాయి, అయ్యగారు ఫోన్పే నెంబర్ చెప్పు. వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి తెలివి లేని వాళ్ళు. నేను డబ్బు కోసమే సేవ చేసేదైతే ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను. ఎంతమందితో నేను బతకాలంటే బతకచ్చు. గుండె నిండా దేవుని భయం పెట్టుకొని బతుకుతున్న సేవ మాది. చెంత చిగురు తిని మంచినీళ్ళు తాగిండు మా నాన్న చెప్పినాక మీకు మరేంది. మాకు ఇవన్నీ అవసరం లేదు. మీ దగ్గర నుంచి నేనేమి కోరుకోను. అజ్ఞానుల ప్రవర్తన అట్టుంటుంది, కృతజ్ఞత లేని వాడి ప్రవర్తన అట్టుంటుంది. నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, భూమి మీద ఎంత పెద్ద దైవజనుడు వచ్చిన చాలా మందికి లేదు. పిలిచిన దైవజనుడి మీదకి మనసు పోయిద్దండి. ఇప్పుడు నేను వచ్చిన అనుకో, నా మీద పెట్టుకుంటారు. ఇప్పటి నుంచి నేను ఎర్నెస్ట్ పాలని ఫ్యాన్ అంటే రెగ్యులేటర్లు ఊడుతాయి. అర్థమవుతా మీకు? ఒక్కడే నాయకుడు, మీ దైవజనుడు మీ మనసులో ఉండాలి. ఐ ప్లేడ్ ఏ రోల్. నేను కాదనట్లేదు, నేను ఒక పాత్ర పోషించా. ఆ పూటకి దేవుడు మీకోసం నన్ను నిలబెట్టుకొని మాట్లాడాను అంతే. మళ్ళీ అంతేగాని మీకు యూట్యూబ్ ఛానల్ చెప్పినని మీరు ఏమన్నా ఫోన్ చేయండి మరి చూస్తా. మొదటిసారి ఎత్తుతా, రెండోసారి ఎత్తాను. తెలియక ఎత్తుతా, తెలిసిన తర్వాత సూత్రం. చాలా జ్ఞానంతో జరుగుతున్న సేవ ఇది. నేనేమంటున్నానంటే, నీకు కృతజ్ఞత ఉంటే ఇదిగో ఈ ఆలోచనలతో నీ ప్రవర్తన ఉండదు. ఒక శ్రేష్టమైన బిడ్డగా నువ్వు నడిపించబడతావు. యోగ్యమైన బిడ్డగా నువ్వు ఆయన సన్నిధిలో మిగిలిపోతావు. కడ వరకు నడుస్తారా? ప్రాణం ఉన్నంత వరకు కృతజ్ఞత ఉంటుందా? దైవజనుడితో నీ వేసిన అడుగు, నువ్వు ప్రారంభంలో ఏ అడుగు వేసావో చివరి వరకు అదే కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తిగా నువ్వు నడవగలవా? నేను దేవుడు నిలబెట్టుకుంటాడు. నువ్వు కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు ఆశీర్వదించబడ్డాడని రాసింది కదా. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొంచెం ఇది ఒక్కటే మాట, ఏమనుకోమాకండి, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక్క మాట ఏమంటారు? పర్వాలేదుగా, ఇది ఒక్క మాట. ఇది చూడండి, అబ్రహాముతో కూడా వెళ్ళినందుకు లోతు ఏమయ్యాడు? ఇప్పుడు అబ్రహాము విడిచిపెట్టిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణంలో ఏమైపోయాడు? వెళ్ళినందుకు ఆశీర్వదించబడ్డాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శపించబడ్డాడు. పోగానే కాలిపోయాడా? పోగానే అగ్నిగంధకాలు కురిశాయా? కొంతమంది అంటారు చర్చి అనుకుంటే మాకేమైంది, నా మూతి ఒకరు పోయిందా, నాకేం కాలేదుగా అనండి.
నీకు వంకర పోయిందాక రావు నువ్వు. వెంటనే ఏం జరగదు. దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయము కలదు, ఉంది. ప్రసంగి మూడ్లో ఉందిగా. ప్రతిదానికి, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. దేవుడు ఎందుకని ఈ మాటల మీద మాట్లాడుతున్నా నాకు తెలియదు. మీరు జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మీ జీవితంలో. ఆమేన్ చెప్పండి అందరూ బిగ్గరగా. ఒకటే మాట ఈ పూట, అబ్రహాముతో ఉంటే దీవెన, అబ్రహామును విడిచిపెడితే ఇంతకు ముందు అనుభవించిన దానికంటే మరి ఘోరమైన శాపం, మరి ఘోరమైన అవమానం లోతు కుటుంబంలోనే కలిగింది. అసలు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినోడికి ఏ లెవెల్లో ఉండాలా? ఒక కోటీశ్వరుడి ఇంట్లో నుంచి బయటకు వచ్చినోడు ఇంకా అద్భుతంగా ఉండాలిగా. అసలు దేనికి కూడు కుమ్ము లేక, ఇల్లు వాకిలి గాలిపోయి, పిల్లలు భ్రష్టులై చరిత్రహీనుడు అయిపోయాడా? ఇక్కడ దాకా వస్తే బొచ్చెడు మంది పేర్లు నా నోట ఉన్నాయి. నా సహవాసాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళ సంగతి చెప్పను, అనవసరం. నేను అసలు చర్చి ఎవడన్నా మానుకుంటే కనీసం రెండోసారి ఫోన్ కూడా చేయను. ఇంత వాక్యం విన్న తర్వాత నువ్వు నా చర్చి మానుకున్న తర్వాత నువ్వు ఎంత సైతానుడు అయితే మానుకోవాలా? నేను నీ దగ్గరకు వచ్చేది ఏంది? అసలు నీకు వాక్యం తెలియకపోతే వస్తా, దేవుని ప్రేమ విలువ తెలియకపోతే దా, నీ కోసం బతివిలాడితే నీ కాళ్ళు కూడా పట్టుకుంటా, నీ బాంఛనను కూడా అంట. నేనే వెనకాను, మంచిని మంచి అంట, చెడుని చెడు అంట. నీకు వాక్యం నేర్పించినా, నీకు బోధించినా, నువ్వు ఆత్మీయంగా ఎదిగేటట్టు కష్టపడినా, ఇంత తిప్పల పడి నువ్వు ఇంత తెలిసి నువ్వు చర్చికి దూరం అయితే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా సేవకుడు ఎప్పుడు పోషించబడడు, సేవకుని ద్వారానే ప్రజలు సమృద్ధిగా పోషించబడతారు. సేవ ఈ ప్రారంభంలో సేవ ప్రారంభించినప్పుడు మీరందరూ ఉన్నారు కాబట్టి మొదటి నుంచి ఇప్పుడు మామూలుగా ఇదంతా ముందు నుంచే చర్చి కట్టున్న చర్చిలో మీ అయ్యగారు సేవ మొదలుపెట్టిండా? సేవ ప్రారంభించినప్పుడు మీరందరూ ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు కొంతమందే? మీరందరూ ఆ రోజున ఫస్ట్ డే మీ అయ్యగారు సేవలోకి వచ్చిన మొదటి రోజు మీరందరూ ఉన్నారా? ఆ రోజున మీరందరూ ఉంటారని చెప్పి ఆయన ఆ రోజున ప్రారంభంలో ఈ సేవను మొదలు పెట్టాడా? ఈ బాక్సులు ఉన్నాయా? ఈ లైట్లు ఉన్నాయా? కెమెరాలు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయి? ఈ వైభవం ఉందా? ఎన్ని అవమానాలు వాళ్ళిద్దరికి. యవన కాలంలో ఉన్నారు, ముసలా మతక వ్యవహారం కాదు అది, యవనస్తులే నాకులాగనే. మాకు చాలా ఉన్నాయి. పంటి కిందని ఆ బాధ అంతటిని దిగమిగుకొని ఇక్కడ నిలబడ్డారు మీకోసమే. వాళ్ళకి మీరు కావాలా? మరి మీకు వాళ్ళు అవసరం లేదా? రిక్వెస్టింగ్ యూ ఆల్, బతిమిలాడి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, మంచిగా భక్తి చేయండి, వాళ్ళని వెంబడించండి, దేవుడు మీకు ఇచ్చిన దైవజనులుగా భావించండి. ఆమెన్. గొంతులో ప్రాణం ఉన్నంత. రూతు ఒక్కటే మాట, ఇదొక మాట చెప్పనా? ఇదొక్కటే రూతు మాట చెప్పనా? రూతు ఏమంటుందంటే, నీ జనమే నీ దేవుడే. ఒక మంచి మాట చెబుతా, నా విశ్వాసులతో చెబుతా ఈ మాట. ఏమనాలి చెప్పనా? ఒక అయ్యగారి దగ్గరికి వచ్చి, నాకు రెక్కల్లో నొప్పి, డొక్కల్లో నొప్పి, పక్కలో నొప్పి, మొత్తం ఉన్న డైరెక్షన్లన్నీ అటు ఇటు మొత్తం చూపెట్టకూడదు నాకు. అదిగా చెప్పాల్సింది. ఒక సేవకుని దగ్గరికి వచ్చి నువ్వేం చెప్పాలి చెప్పనా? నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, నేను అక్కడ చచ్చిపోతాను. మన ఇద్దరు సమాధులు పక్కపక్కనే ఉండాలా? మరి ఇది చెప్పగలిగిన విశ్వాసి శ్రేష్టమైన. నా సంఘంతో చెప్పిన మాటే మీతో కూడా చెప్తున్నా. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందాను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణమే మన నిడదీయాలి. కానీ ఆమెని మాట్లాడినా, వీడిని మాట్లాడినా, ఎవరిని మాట్లాడినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నీతో కలిసి ఈ అడుగులు వేసి నీ రాజ్యానికి నేను చేర్చబడతాను. ఇది మీ ప్రార్థనగా ఉంటుందని కోరుకుంటూ, మీరందరూ స్థిరమైన వ్యక్తులుగా మార్చబడాలని ఆశిస్తూ, కృప కలిగిన దేవుడు మీరందరినీ ప్రయోజనకరమైన బిడ్డలుగా ఈ సహవాసానికి మార్చి ఉన్నతమైన కృపతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఓకే, పాడతా. కళ్ళు మూసుకోండి, అందరం లేచి నిలబడదాం. అందరూ దయచేసి లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఈ పాట మన యవనస్తుల కూడికలో రాశాను. ఇది కూడా మా చెల్లె రెస్ట్ పాల్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్లో ఉంది. నేర్చుకోండి, పాడండి. దయతో నాకు ఎవరు ఫోన్లు చేయమాకండి. ఆత్మీయంగా ఎదగండి. నేను మరలా చెప్తున్నా, మీరు ఎదగండి. మీరు ఎదగడం కోసం దాన్ని పెట్టిన ఆ పాటను కూడా మీరు మనపూర్వకంగా పాడండి. మీరు అందరు తీర్మానంలోనికి రండి. ఒక మంచి ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూయండి. ప్రభా, కొంతకాలం నడిచే వ్యక్తిగా నేను ఉండను, కడ వరకు నడిచే వ్యక్తిగా నేను మార్చబడాలా.
కృపతో నింపబడిన వ్యక్తిగా నేను మార్చబడాల. త్యాగముతో జరుగుతున్న సేవ ఇది, ప్రయాసతో జరుగుతున్న సేవ ఇది. నా సేవకునితో నడవటాన్ని బట్టి నా పరిస్థితులు మార్చావు, నన్ను దీవెనకరంగా చేసావు. కానీ నేనెందుకు నాయనా కొంతకాలమే నడుస్తున్నా? మొదటున్న భయం నా సేవకుడు అంటే ఈరోజు నాకు లేదు, మొదటున్న ఆసక్తి ఈరోజు లేదు, మొదటున్న ప్రేమ లేదు, మొత్తం తగ్గిపోతున్నాయ్యా సేవకుడు అంటే. ఈరోజు నేను ఎంత దీవెనకరంగా ఉన్నా నా సేవకుడిని, సేవకురాల్ని మర్చిపోని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా, ఆ ప్రయోజనకరమైన స్థితి నాకు కావాలి పూట. ప్రభా నన్నటువంటి కృపతో నింపండి తండ్రి. ఒక అవమానకరమైన వ్యక్తిగా నేను ఉండను, ఒక ఘనమైన వ్యక్తిగా మార్చబడతాను. ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును, నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. ఒక ఘనమైన జీవితం, అందరం కలిసి పాడదాం. నేను నీ కొరకై జీవింతును, నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితం, అందరం పాడదాం. నేను నీ కొరకై జీవితు, నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే, లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే. పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే, లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనంద, అందరం కలిసి పాడదాం. అది శాశ్వతమైన దయా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవితును, నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది సింహముల మధ్య ఘనతే కదా. పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది సింహముల మధ్య ఘనతే కదా. నాకు ప్రార్థన కావాలి, ఆమేన్. పరిశుద్ధతలో సాగాలయా, నాకు ప్రార్థన కావాలి. అందరూ పరిశుద్ధతలో సాగాలయా.
యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే, హల్లెలూయా, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును. నన్ను ప్రేమించుటలో ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా. నన్ను ప్రేమించుటకు ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా. యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీతోనే ఉండాలని, ఆమేన్, నీ ప్రేమను పొందాలని. నాకు ప్రార్థన కావాలయ్యా, పరిశుద్ధతలో సాగాలయ్యా. నాకు ప్రార్థన, ఆమేన్, పరిశుద్ధతలో. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. అందరం యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే, గౌరీ, నా జీవితమే నీకంకితం. యేసు నీవే, హల్లెలూయా, నా జీవితమే. యేసు నీవే, నా జీవితమే. సర్వగణత మహిమ ప్రభావలేసేకే కలుగునగాక. ప్రతి మాట మన హృదయంలో పడి ఫలించునుగాక. విని విడిచిపెట్టే వారికి కాక, ఆ మాట మన హృదయంలో పట్టుకొని ఆ మాట అనుసారంగా మనం జీవించుదుముగాక. రెండు చేతులు పైకి కొన్ని నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్దాం. స్తోత్ర తురాల సబాల బాల. అబ్రహాము వలె ప్రయోజనకరమైన వ్యక్తులుగా సంఘములో ప్రభు మిమ్మల్ని చేయునుగాక. దైవ సేవకుడు అడుగులు ముందుకు వేసే సంఘముగా, దేవుని బిడ్డగా ఈ తరములో ప్రత్యేకించబడిన వారిగా మనం నిలబడదుముగాక. ఆఖరి ప్రార్థన ఫిరంగపురం పాస్టర్ చేసి దీవెనలు ఇస్తారు. అందరం ఏకీభవిద్దాం.